కడప జిల్లా సిద్ధవటం రోడ్డులోని బీసీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి గురుమూర్తి, ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంకేబీఎన్ఆర్ సాగర్, ఇక బీసీఏఎఫ్ జిల్లా కన్వీనర్ కావేటి రమేష్ యాదవ్, సామాజిక న్యాయ సమితి కన్వీనర్ శివరామయ్య, టీడీపీ బద్వేల్ బీసీ నాయకులు మాజీ సర్పంచ్ వెంకటరమణయ్య, బీసీఎఫ్ బద్వేలు అధ్యక్షులు మురళీకృష్ణ, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి నాగార్జున మాట్లాడారు. ఈ నెల 18, 19 తేదీలలో కడప జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పూర్వ ఆర్జేడీ వై రాఘవరెడ్డిపై జరుగుతున్న ఎంక్వైరీలో పాల్గొంటున్న బాధిత ఉపాధ్యాయుల్లో ఒకరైన వెలుగోటి వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయున్ని విచారణలో పాల్గొనకుండా అడ్డుకొని భౌతిక దాడులకు పాల్పడిన పూర్వ ఆర్జేడీ అనుచరులు ఆదినారాయణ రెడ్డి, మంగంపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శివకుమార్ రెడ్డి, హెచ్ఎం మాసాపేట ఉన్నత పాఠశాల నాగముని రెడ్డి, డీసీఈబీ సెక్రటరీ అన్నమయ్య జిల్లా, రామకృష్ణ హెచ్ఎం జెడ్పీ హై స్కూల్ జాండ్రపల్లె మరియు వెంకటేష్ నాయక్ సుండుపల్లి మండల విద్యాశాఖ అధికారి పూర్వ ఆర్జేడీ రాఘవరెడ్డికి మద్దతుగా సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం మరియు రాష్ట్ర ప్రభుత్వంచే రాష్ట్ర స్థాయి అధికారిచే విచారణ జరుగుతున్న ప్రాంగణంలోనే ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన వీరు ఉపాధ్యాయ జాతికే కలంకమని మరియు తాము ప్రధానోపాధ్యాయులుగా, విద్యాశాఖ అధికారిగా మరియు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఏ విధమైన బోధన మరియు పర్యవేక్షణలను చేయగలరని, సమాజంలో ఇలాంటి వారు ఉపాధ్యాయ వృత్తికే పెద్ద మాయని మచ్చ అని తెలియజేశారు. వీరితో పాటు దాడులకు పాల్పడడానికి మూలకారకులు పూర్వ ఆర్జేడీ రాఘవరెడ్డిపై శాఖపరమైన చర్యలతో పాటు దాడులకు పాల్పడిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారిపై అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు గురుమూర్తి, మరి బీసీ సంక్షేమ సంఘం మరి ఆంధ్రప్రదేశ్ ప్రచార కార్యదర్శిని. 18వ తేదీన కడపలో ఆర్జేడీ పైన ఎంక్వైరీకి హాజరైనటువంటి వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుని పైన, వెనుకబడిన తరగతుల ఉపాధ్యాయుని పైన, మరి అగ్ర కులాలకు చెందినటువంటి 4 ఉపాధ్యాయులు ఆదినారాయణ రెడ్డి, శివకుమార్ రెడ్డి, నాగమోహన్ రెడ్డి, రామకృష్ణ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు, వెంకటేష్ నాయక్ ఎంఈఓ గారు దాడి చేయడం జరిగింది. మరి ఇది చాలా అమానుషం, దారుణం, అన్యాయం. ఇది వెనుకబడినటువంటి ఉపాధ్యాయుని పైన మరి దాడి చేసి ఆయన్ను ఇది చేయడం, అవమానపరచడం అనేది చాలా దారుణమైన విషయంగా మేము ఖండిస్తున్నాం. మరి ఆ 5 మంది పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి అదేవిధంగా మరి ప్రోత్సహించినటువంటి ఆర్జేడీ గారిని పైన కూడా యాక్షన్ తీసుకోవాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి రాష్ట్ర ఎంక్వైరీ అధికారి సమక్షంలో జరిగినటువంటి ఇటువంటి సంఘటనలు మరి వెనుకబడిన వర్గాల ఉద్యోగులపైన దాడి జరగడం అనేది చాలా అన్యాయము. బాధ్యులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇది సత్వరంగా న్యాయం జరగాలని మేము పూర్తి స్థాయిలో ఆంధ్ర ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓబీసీ సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను పూర్తి స్థాయిలో ఖండిస్తూ బాధితునికి న్యాయం జరిపే విధంగా మేము పోరాటం సాగిస్తామని చెప్పేసి ఇంత ముందుగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. గెస్టెడ్ ఉద్యోగులుగా ఉపాధ్యాయులను సరైన దారిలో పర్యవేక్షణ చేయాల్సినటువంటి 4 గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ అనేటువంటి వీరు ఓ సాధారణ ఉపాధ్యాయుని, న్యాయం కోసం వచ్చినటువంటి ఉపాధ్యాయునిపై దాడి చేస్తే అసంబద్ధంగా అది జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోనే దాడి చేసిన పరిస్థితుల్లో వీరు వారి యొక్క బాధ్యతలకు వారు ఏ విధంగా పర్యవేక్షణ చేస్తారు, వారి యొక్క విధులకు న్యాయం చేసే క్రమంలో వాళ్ళు ఉన్నారా అనేది ఒక చాలా ప్రశాంతంగా ఈ సమాజంలో ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. కావున తప్పనిసరిగా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుని సమీప భవిష్యత్తులో కాదు, భవిష్యత్తులో ఎప్పుడు కూడాను ఏ ఉపాధ్యాయులపైన కూడా ఇటువంటి దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదే క్రమంలో ఎవరైతే ఈ దాడులకు పురుగొల్పారో ఆ పురుగొల్పినటువంటి వ్యక్తి ఎవరి కోసం అయితే మద్దతుగా వచ్చారో ఈ రాఘవరెడ్డి గారిని ఈ పదవి బాధ్యతలపైన కఠిన చర్యలు తీసుకుంటూ ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి అవినీతికి, అరాచకాలకు తావు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇటువంటి చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి అరాచకాలకు పాల్పడకుండా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈ క్రమంలో ఇంకో అంశాన్ని గుర్తు చేసుకోవాలి. అవినీతి, అరాచకాలకే కాకుండా పశ్చిమ రాయలసీమ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కూడా ఎంత మాత్రం అర్హులు కానటువంటి అటెండర్లు, స్వీపర్లు,
ప్రైవేటు బస్సుల డ్రైవర్లకు కూడా ఓటు హక్కును కల్పించడంలో కీలక భూమిక వచ్చినటువంటి ఆర్జేడీ గారు ఈ రామరెడ్డి గారు వీటిని కూడా ఆధారాలతో సైతంగా విచారణాధికారికి మేము ఇవ్వడం జరిగింది. వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం.